ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేషన్స్ గురించి నేర్చుకుందాం. ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేషన్స్లో మనకి 3 ways ఆఫ్ రైటింగ్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. 3 ways ఆఫ్ రైటింగ్ ఎక్స్ప్రెషన్స్. మనకి ఇన్ఫిక్స్ నోటేషన్ ఉంటుంది, ప్రీఫిక్స్ నోటేషన్, పోస్ట్ ఫిక్స్ నోటేషన్ ఉంటుంది. సో ఇన్ఫిక్స్, ప్రీఫిక్స్, పోస్ట్ ఫిక్స్ నోటేషన్స్ ఉంటాయి. సో ఇన్ఫిక్స్ నోటేషన్స్కి వస్తే we write expression in infix notation example a minus b plus c, right? So a minus b plus c లో operators are used in between ఆపరాండ్స్. ఆపరేటర్స్ అంటే మనకి ప్లస్, మైనస్, డివిజన్, మల్టిప్లికేషన్ ఆర్ పవర్ సింబల్. ఆపరేటర్స్ అంటే ఇది. ఆపరాండ్స్ అంటే మనకి వేరియబుల్స్ ఆర్ నెంబర్స్. ఎగ్జాంపుల్ ఎక్స్, వై, 5, 4 లైక్ దట్. సో ఇన్ఫిక్స్లో మనం ఆపరెంట్స్ మధ్యలో ఆపరేటర్స్ని యూజ్ చేస్తూ ఉంటాం, లైక్ ఇలాగా. సో నెక్స్ట్ ప్రీఫిక్స్కి వచ్చేస్తే ఆపరేటర్స్ ఆర్ written బిఫోర్ దేర్ ఆపరెంట్స్. ఆపరేటర్స్ ఆర్ written బిఫోర్ దేర్ ఆపరెంట్స్. ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ వై అనేది ఇన్ఫిక్స్లో ఉంటే, ప్రీఫిక్స్లో మనకి ఆపరేటర్ అనేది ఆపరెంట్స్ ముందు ఉంటుంది. ఇది ప్రీఫిక్స్, రైట్. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏ ప్లస్ బి ఉంటే ప్లస్ ఏబి ఇన్ ప్రీఫిక్స్. పోస్ట్ ఫిక్స్ వచ్చేసరికి ఆపరేటర్స్ ఆర్ written after their operands. ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ వై ఇది ఇన్ఫిక్స్లో ఉంటే ఎక్స్ వై ప్లస్ అనేది పోస్ట్ ఫిక్స్ అనమాట. ఇది గైస్ మనకి నోటేషన్స్. ఇవి నోటేషన్స్ మనకి ఇన్ఫిక్స్, ప్రీఫిక్స్ అండ్ పోస్ట్ ఫిక్స్. సో గైస్ కన్వర్షన్స్కి వచ్చేసరికి మనం ఇక్కడ ఇన్ఫిక్స్ టు ప్రీఫిక్స్, ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ తెలుసుకుందాం. సో ఈ కన్వర్షన్స్ చేసే ముందు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ప్రెసిడెన్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఆపరేటర్ ప్రెసిడెన్స్, ఏ ఆపరేటర్స్కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుందో అది. సో ఈ ప్రెసిడెన్స్కి అసోసియేటివిటీ అని ఉంటుంది, లైక్ రైట్ అసోసియేటివిటీ, లెఫ్ట్ అసోసియేటివిటీ. సో ఏ ప్రెసిడెన్స్ ఉన్నాయో చూద్దాం ఆర్డర్ వైజ్గా. సో హై ప్రయారిటీ ఉన్నవి స్టార్ డివిజన్, ఇది పవర్ సింబల్ అనమాట. నెక్స్ట్ ప్లస్, మైనస్. సో ఈ విధంగా మనకి ఆపరేటర్ ప్రెసిడెంట్ అనేది ఉంటుంది. వీటికి హై ఉంటుంది, ఫస్ట్ దీనికి, సెకండ్ దీనికి, థర్డ్ దీనికి. బట్ దీనికి ఏంటంటే రైట్ అసోసియేటివిటీ. ఈ రెండింటికి లెఫ్ట్ అసోసియేటివిటీ.
సో ఫర్ ఎగ్జాంపుల్ రైట్ అసోసియేటివిటీ అంటే ఏంటి, లెఫ్ట్ అసోసియేటివిటీ అంటే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఏ ఉందనుకుందాం. సో రైట్ అసోసియేటివిటీ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ వద్దు, ఇంకా వేరే ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇది వీటికి డిస్కస్ చేద్దాం. ఓకే, ఎక్స్ స్టార్ వై డివైడెడ్ బై జెడ్ ఉందనుకోండి. సో లెఫ్ట్ అసోసియేటివిటీ అంటే లెఫ్ట్ సైడ్ నుంచి బ్రాకెట్స్ పెట్టుకుంటూ వస్తాం అన్నమాట, రైట్. ఫస్ట్ దీన్ని ఎవాల్యుయేట్ చేస్తాం బ్రాకెట్స్ ఇచ్చేసి, నెక్స్ట్ దీన్ని. సో ఏ ఆపరేటర్ లెఫ్ట్ నుంచి వస్తుందో ఆపరేటర్ చూసి వాటికి బ్రాకెట్స్ ఇస్తాము. బ్రాకెట్స్ ఇచ్చేసిన తర్వాత వాటిని కన్వర్ట్ చేస్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ అనేది డివిజన్కి రెండు సేమ్ ప్రెసిడెన్స్, సేమ్ ఆపరేటర్ ప్రెసిడెన్స్ ఉంది. బట్ లెఫ్ట్ అసోసియేటివిటీ వచ్చేసరికి ఇది ఇలా వస్తున్నాం మనం, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పవర్ ఉందనుకోండి, ఎక్స్ స్టార్ వై పవర్ జెడ్. ఇలా చూసుకుంటే నార్మల్గా మనకి లెఫ్ట్ అసోసియేటివిటీ ఉంటే మనం ఇలా రాస్తాము, రైట్. బట్ ఈ పవర్ ఉన్నప్పుడు రైట్ అసోసియేటివిటీ ఉంటుంది. సో రైట్ అసోసియేటివిటీ ఉన్నప్పుడు ఇలా రాయాలి, సారీ పై. సో ఫస్ట్ మనం ఇదే వాల్యుయేట్ చేస్తాం, తర్వాత ఇదే వాల్యుయేట్ చేస్తాం. సో మనం ఏం చేస్తాము, ఆపరేటర్ ప్రెసిడెన్స్ చూస్తాము, తర్వాత అసోసియేటివిటీ చూస్తాము, వాటికి బ్రాకెట్స్ ఇచ్చేస్తాము. విల్ గివ్ బ్రాకెట్స్ టు దెమ్. సో ఆపరేటర్ ప్రెసిడెన్స్ చూసుకుంటే ఫస్ట్ ప్రయారిటీ దీనికి ఉంటుంది, తర్వాత స్టార్ డివిజన్, తర్వాత ఎడిషన్ సబ్ట్రాక్షన్, ఆర్ టు ఎల్, ఎల్ టు ఆర్, ఎల్ టు ఆర్. ఓకే, సో మనం ఈ మల్టిప్లికేషన్ డివిజన్కి ప్లస్ ఎడిషన్కి సబ్ట్రాక్షన్కి 2 స్టెప్స్గా చేద్దాం. ఫస్ట్ మనం హై ప్రెసిడెన్స్ ఉన్న వాటికి బ్రాకెట్స్ చేద్దాం, నెక్స్ట్ సబ్ట్రాక్షన్ ఉన్న వాటికి బ్రాకెట్స్ చేద్దాం. సో నేను ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఏ మల్టిప్లై బై బి ప్లస్ సి బై డి. సో బ్రాకెట్స్ లెఫ్ట్ టు రైట్ వద్దాం, ఎందుకంటే మనకి ఇక్కడ పవర్ ఆపరేటర్ లేదు. సో లెఫ్ట్ టు రైట్ వస్తే ఫస్ట్ మనం మల్టిప్లికేషన్కి డివిజన్కి బ్రాకెట్స్ ఇద్దాము. ఏ స్టార్ బి ప్లస్ అలా నుంచి ఇద్దాం, నెక్స్ట్ సి డివైడెడ్ బై బి. సో ఇలా బ్రాకెట్స్ ఇచ్చేస్తాము. సో ఈ రెండే వాల్యుయేట్ చేస్తాము. సో ఇదేంటంటే ఇన్ఫిక్స్ టు ప్రిఫిక్స్ చేద్దాం, ఇన్ఫిక్స్ టు ప్రిఫిక్స్, రైట్. ఏ స్టార్ బి ఉంది కాబట్టి సో ఓకే, సెకండ్ అసోసియేటివ్ సెకండ్ ప్రయారిటీ కూడా చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఏం చేయాల్సి వస్తుందంటే ఫస్ట్ ఓవరాల్గా ఇది చేయాలి, తర్వాత ఇది చేయాలి, తర్వాత ఇది చేయాలి. సో మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ చిన్నది కాబట్టి సెకండ్ టైం అవసరం లేదని చెప్పుకోవచ్చు. సో ఇన్ఫిక్స్ టు ప్రిఫిక్స్ చూద్దాం. ఏబి స్టార్ ఏబి, రైట్. ప్రిఫిక్స్ అంటే మనకి ఎక్స్ ప్లస్ వై ఉంటే ప్లస్ ఎక్స్ వై. సో స్టార్ ఏబి. సో ఇదొక వేరియబుల్ అయిపోతుంది అన్నమాట, ప్లస్ ఉంది మధ్యలో. సో నెక్స్ట్ సి డివైడెడ్ బై బి స్లాష్ సిడి, ఇది ఒకటి అవుతుంది. సో ఈ రెండింటిని మనం మళ్ళీ ప్రిఫిక్స్ చేస్తే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ అనుకోండి, ఇది వై అనుకోండి. ప్రిఫిక్స్ అన్నప్పుడు ప్లస్ ఎక్స్ వై వస్తుంది కదా. సో ప్లస్ స్టార్ ఏబి స్లాష్ సిడి. సో ఇది మనకి ఇన్ఫిక్స్ టు ప్రిఫిక్స్. సో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ 2. ఏ స్టార్ బి ప్లస్ సి బై డి ఉందనుకోండి. సో ఫస్ట్ స్టార్ది చూద్దాం, స్టార్ కదా, లెఫ్ట్ టు రైట్. సో ఏ స్టార్
బి ప్లస్ సి బై డి. నెక్స్ట్ డి కదా. సో ఫస్ట్ ఇది ఎవాల్యుయేట్ చేస్తాము బ్రాకెట్స్లోది, తర్వాత ఇది చేస్తాము. సో ఏ స్టార్ ప్లస్ బీసీ, రైట్, ప్రిఫిక్స్ అంట, ప్లస్ బీసీ. ఇప్పుడు దీన్ని ఎవాల్యుయేట్ చేస్తాము. నెక్స్ట్ స్టార్ ఏ ప్లస్ బీసీ, రైట్, స్టార్ ఇది ఎక్స్ అనుకోండి, ఇది వై అనుకోండి, స్టార్ ఎక్స్ వై, రైట్. నెక్స్ట్ ఇది ఎక్స్ అనుకోండి, ఇది వై అనుకోండి, ఇది ఆపరేటర్ అనుకోండి. సో డివైడ్ బై స్టార్ ఏ ప్లస్ బీసీ తర్వాత డి. ఇది ఇంకో ఇన్ఫిక్స్ టు ప్రిఫిక్స్. సో ఇంకో పెద్ద ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు. సో ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ఏ ప్లస్ బి స్టార్ సి మైనస్ డి బై ఈ స్టార్ ఎఫ్. సో ఫస్ట్ మల్టిప్లికేషన్ డివిజన్కి ఇచ్చేసుకుందాం బ్రాకెట్స్. ఏ ప్లస్ లెఫ్ట్ టు రైట్ బి స్టార్ సి మైనస్ డి బై ఈ స్టార్ ఎఫ్. సో ఓవరాల్గా ఉంటుంది. సో ప్రీఫిక్స్ కదా, ఏ ప్లస్ స్టార్ బీసీ మైనస్ స్లాష్ డి డివైడెడ్ డి స్టార్ ఎఫ్. నెక్స్ట్ ఈ రెండు చేద్దాం. ఏ ప్లస్ స్టార్ బీసీ మైనస్ స్టార్ స్లాష్ డిఎఫ్, రైట్. నెక్స్ట్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఈ రెండు చేద్దాం. ఏ ప్లస్ బి స్టార్ బీసీ అంటే ఇది ఎక్స్ అనుకోండి, ఇది ఆపరేటర్, ఇది వై. సో ప్లస్ ఎక్స్ వై రావాలి. సో ప్లస్ ఏ స్టార్ బీసీ ఇదొక వేరియబుల్ ఇప్పుడు. నెక్స్ట్ స్టార్ స్లాష్ డిఈఎఫ్. సో ఇది ఎక్స్ అనుకుందాం, ఇది ఆపరేటర్, ఇది వై. సో మైనస్ ఎక్స్ వై రావాలి కదా, మైనస్ ప్లస్ ఏ స్టార్ బీసీ రైట్ స్టార్ స్లాష్ డిఈఎఫ్. ఇదొకటి, ఇది ప్రీఫిక్స్. ఓకే, ఆపరేటర్ డిస్కస్ చేద్దాం గైస్. సో ఇదే మోడల్లో ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ స్టార్ బి బై సి పవర్ ఈ స్టార్ ఎఫ్. ఓకే, సో ఇలా చూసుకుంటే, సో ఫస్ట్ మనకి ఏ స్టార్ బి బై సి పవర్ ఈ స్టార్ ఎఫ్ ఉంది కదా. సో మనకి ఇది ఏంటంటే రైట్ టు లెఫ్ట్ అసోసియేటివ్ కదా. సో రైట్ టు లెఫ్ట్ అసోసియేటివిటీ కాబట్టి మనకి ఇలా వస్తుంది బ్రాకెట్, రైట్. ఎందుకంటే మనకి పవర్ ఉన్న దానికి హై ప్రయారిటీ కదా. సో స్టార్ కదా, సో లెఫ్ట్ టు రైట్, దీనికి లెఫ్ట్ టు రైట్. నెక్స్ట్ బై సి పవర్ ఈ స్టార్ ఎఫ్. ఓవరాల్గా దీనికి ఇంకో బ్రాకెట్ ఉంటుంది. సో ప్రీఫిక్స్ చేసినప్పుడు ఎక్స్ వై ఆపరేటర్, సో ఆపరేటర్ ఎక్స్ వై. నెక్స్ట్ ఇది, నెక్స్ట్ దీని లోపల ఇన్నర్దే పవర్ సిఈ. నెక్స్ట్ స్టార్ ఎఫ్. ఇప్పుడు ఓవరాల్గా చేద్దాం. స్టార్ ఏబి, నెక్స్ట్ ఎక్స్ వై అనుకుంటే ఇది ఆపరేటర్, సో ఆపరేటర్ ఎక్స్ వై, రైట్. ఇప్పుడు ఆపరేటర్. సో ఆపరేటర్ స్టార్ ఏబి స్టార్ పవర్ సిఈఎఫ్. ఇది ఒక ప్రిఫిక్స్. ఓకే గైస్, సో ఇది మనకి ఇన్ఫిక్స్ టు ప్రీఫిక్స్ కన్వర్షన్స్. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ కన్వర్షన్ నేర్చుకుందాం.